నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఈ నెంబర్ గేమ్ ఏమన్నా చేంజ్ అయిపోతుందా, ఏమన్నా పెద్ద మార్పులు వస్తాయా అని చాలామంది దాని గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి కూడా ఈ టాక్ అయితే ఉంటూనే ఉంది. బీజేపీ గురించి మనం వేరే స్టేట్లో వినింది కూడా ఉంది. ఒకటి ఏంటంటే మెజారిటీతో గెలిచినా కూడా మళ్ళీ తారుమారైన లెక్కలు చూసాము. ఇక్కడేమో ఏదో బొటాబొటీనే గెలిచారు కాబట్టి ఇంకా ఈజీ అవ్వచ్చు తలుచుకుంటే. మరి ఎంత మేము తలుచుకుంటే ఎంత అన్న మాటలు కూడా బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఇట్లాంటివి వింటూనే ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు వీళ్ళు కలవడంలో కూడా మనం ఈ గేమ్ని ఏమన్నా అనుకోవచ్చా, చూడొచ్చా? అది అంటే దాన్ని గేమ్ అనుకుంటే గేమ్ అనుకోవచ్చు, గేమ్ కాదనుకుంటే గేమ్ కాదనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చెప్పారంటే, మేము ముఖ్యమంత్రిని క్యాజువల్గా కలిసాము, ముఖ్యమంత్రిని మేము ఏదో సమస్యలు, నియోజకవర్గ సమస్యలు వీటి గురించి మాకు ఉంటాయి కదా, వాటిని క్యాజువల్గా కలిసాము అని చెప్పారు. దానికి ముఖ్యమంత్రిని ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా వెళ్ళి కలవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు ఆయన. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవచ్చు, కానీ స్టేట్కి మొత్తం ముఖ్యమంత్రి ఆయన, స్టేట్ హెడ్ కాబట్టి ఆయన్ని ఏ పార్టీ వాళ్ళైనా ఎప్పుడైనా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. దీంట్లో ఏమి మనం అనుమానించాల్సింది ఏమీ లేదు. కానీ అనుమానం ఎందుకు వస్తూ ఉంది అంటే, ఈ మధ్య కాలంలో కూడా, అంటే వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం నుంచి కూడా మేము అనుకుంటే మీరేం పెద్ద సీన్ లేదు మీకు అని బీఆర్ఎస్ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడడము, అలాగే వీళ్ళు కూడా మాకు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మేము అనుకుంటే మీ పార్టీనే ఉండదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడము, వీటన్నిటి నేపథ్యంలో ఉన్నట్టుండి నలుగురు వెళ్ళి కలవడం అనేది కొంచెం ఊహాగానాలకు, అనుమానాలకు తావిస్తుంది. ఒక్కటేసారి నలుగురు అంటే కూడా అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యే అంటే దాన్ని మనం అనుమానంగా తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఎందుకు అనుమానం వస్తూ ఉందంటే, గెలిచింది బొటాబొటి మెజారిటీతో 119 సీట్లలో 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అనుకుంటే వీళ్ళకి వచ్చింది 4 ఎక్స్ట్రా. 64 సీట్లతో వీళ్ళు ఉన్నారు. 39 సీట్లతో బీఆర్ఎస్ ఉంది, బీజేపీకి 8 ఉన్నాయి, మజ్లీస్కి 7 ఉన్నాయి, సిపిఐకి 1 ఉంది. ఈయన మొత్తం నంబర్ గేమ్లో కొంచెం అటు ఇటు అంటే కాంగ్రెస్ నుంచి ఒక 5-6 టపక్కన లాగేసినా కూడా అది గవర్నమెంట్ అనిశ్చితిలో పడిపోతుంది. కాబట్టి ఇది చాలా ఈజీ గేము అనేది ఒక డౌట్, ప్రజలకి డౌటే, రాజకీయ పరిశీలకులకి డౌటే. ఎందుకు ఈజీ గేమ్ అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏమి బ్రహ్మాండమైన సిద్ధాంతాలకు ఇంకో దానికో ఏం కట్టుబడి ఉండరు. కాంగ్రెస్ వాళ్ళ లక్షణం ముందు ఎప్పటి నుంచో మనం ఒకసారి 30-40 ఏళ్ల చరిత్ర అంతా ఒకసారి తీసి చూస్తే చాలా సులభంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని లాగేసుకోవచ్చు. గతంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు బీఆర్ఎస్ వైపు మనం చూసాం కదా. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగడము పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు తీర్పిచ్చారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పెట్టారు. ఈ పరిస్థితుల్లో కావాలని ఇప్పుడు గెలిచి గవర్నమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఉన్నట్టుండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హఠాత్తుగా గవర్నమెంట్ పడగొట్టే దిశగా ప్రయత్నం చేస్తారంటే ఇప్పటికైతే చేయరు. ఎందుకు చేయరంటే, ఇప్పటికైతే రేవంత్ రెడ్డి నాయకత్వం బాగుంది, ఇంకా దాంట్లో ఏమి లుకలుకలు ఇవేమీ బయలుదేరలేదు. నేను కూడా ముఖ్యమంత్రి కావాలి అనే ధోరణిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా ఎవరు కూడా ఇంకా ఆలోచనలో లేరు. కాంగ్రెస్ కల్చర్ ఏమిటంటే ముఖ్యమంత్రులను మార్చే కల్చర్ కాంగ్రెస్కి ఎప్పటి నుంచో ఉంది. అయితే రాహుల్ గాంధీ ఏమిటంటే, నేను మార్చదలుచుకోలేదు, మార్చే ఉద్దేశం లేదు అనే మూడ్లో ఉన్నారు ఆయన. కాబట్టి వెంటనే అధిష్టానానికి ఫిర్యాదులో ఇంకోటో చేసినంత మాత్రాన ముఖ్యమంత్రిని మారుస్తారు అనే నమ్మకం ఎవరికీ లేదు. అందుకని కొంతకాలం ఈ గేమ్ అట్లా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఎక్కువ లుకలుకల్లోకి వెళ్ళిపోయి దాంట్లో ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడే వాళ్ళు ఎవరైనా బయలుదేరితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి డేంజర్. ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్న విషయం ఏంటంటే, బీఆర్ఎస్కి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్లో ఏం పెద్ద సిద్ధాంతాలకు కట్టుబడి కేసీఆర్ కోసం ప్రాణం ఇస్తారని నమ్మడానికి ఏమీ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ గతంలో చీలిపోయి దాని నుంచి ఒక పాయ విడిపోయి కాంగ్రెస్లో గెలిచిపోయింది మనం చూసాం. కాబట్టి మొత్తం పవర్ గేమే. కాబట్టి ఈ పవర్ గేమ్లో ఎవరు సిద్ధాంతాలకు ఇంకో దానికో కట్టుబడి ఉంటారని మనం నమ్మలేము. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏమిటంటే,
బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. బీజేపీ వాళ్ళు 8 మంది, వాళ్ళని తీసుకోవడం అంత సులభం కాదు. బీజేపీ అంత ఈజీగా వాళ్ళని చీల్చి మనం ఏదో పవర్ ఇంకోటి ఆశ పెట్టి బీజేపీలో నుంచి లాగడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న మోదీ కేంద్రంలో ఉన్నటువంటి పవర్ఫుల్ మోదీ లాంటి నాయకుడు ఉండడం వల్ల. కాబట్టి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో కలిసినా కూడా గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేరు. మజ్లిస్ వీళ్ళని కలుపుకుంటారు. బీజేపీ మజ్లిస్ రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలు. అది ఒకటి. కానీ కేసీఆర్ కి దగ్గరే కదా, అంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దగ్గర ఉన్నారు కదా మజ్లిస్ వాళ్ళు. కాబట్టి మజ్లిస్ వాళ్ళు ఏమిటంటే తమ పార్టీ ప్రయోజనాల కోసం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు వాళ్ళు. హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీని దించడం కోసం బీఆర్ఎస్తో చేతులు కలిపినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని దించలేరు. కాంగ్రెస్ నుంచి చీలిపోతే తప్ప. అదేవిధంగా బీజేపీ వాళ్ళు మజ్లిసు కలిసి బీఆర్ఎస్ గవర్నమెంట్కి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళిద్దరు పరస్పర విరుద్ధమైన భావజాలంతో ఉన్నవాళ్ళు. వీళ్ళు హిందుత్వ అంటారు, వాళ్ళు మైనారిటీ అంటారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. అదే జరిగితే అద్భుతం, ఏదో మిరకిల్ అనమాట, పొలిటికల్ మిరకిల్ అంటారు. అంటే కేవలం వాళ్ళిద్దరూ కలవట్లేదు కదా సార్, మధ్యలో ఆయన ఉన్నారు. ఇటు నుంచి మీ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు మావని. సెంట్రల్లో కూడా వామపక్షాల మద్దతుతో గవర్నమెంట్లు నిలబడి వామపక్షాలు బీజేపీ కలిసి మద్దతు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి అటు ఇటు. కాకపోతే ఇక్కడున్న మన తెలంగాణ రాజకీయాల ప్రకారం చూస్తే బీజేపీ కానీ మజ్లిస్ కానీ కలిసే అవకాశం లేదు. అయితే మీరు అడిగిన ఈ నంబర్ గేమ్ ఇప్పట్లో స్టార్ట్ కాదు. పార్లమెంట్ ఎన్నికలు అనేటివి గీటురాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తన బలాన్ని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ సీట్లను తెచ్చుకొని నిరూపించుకోలేకపోతే రేవంత్ రెడ్డి వీక్ అవుతాడు. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ వస్తుందా రాదని పక్కన పెడదాం. బీఆర్ఎస్కు ఉన్న సమస్య ఏమిటంటే ఉనికి సమస్య. నిజానికి పార్లమెంట్ ఎన్నికల్ని అటు మోదీని కానీ ఇటు రాహుల్ గాంధీని కానీ చూసి వేస్తారు, కానీ కేసీఆర్ అనే ఆయన్ని చూసి ఎవరు వేయరు ఓటు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఊరికే ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ మాత్రమే, కానీ ఆ పార్టీకి ఎంపీలను గెలిపిస్తే ఏదో కేంద్రంలో ఏదో జరుగుతుందనే ఆశ ఎవరికీ లేదు. కాబట్టి బీఆర్ఎస్ ఈసారి వీక్ అవుతుంది. ఈ వీక్ కాకుండా ఉండడం కోసము బీఆర్ఎస్ పోరాడుతూ ఉంది. కొన్ని సీట్లను తెచ్చుకొని తన ఉనికిని కాపాడుకోవడం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు అసెంబ్లీలో చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళ స్వయం కృతాపరాధమే. పార్టీ బలంగా మారుతున్నప్పుడు కరెక్ట్గా పార్టీ అధ్యక్షుడిని మార్చి వీక్ చేశారు దాన్ని. ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో సీట్లు, అంటే మోదీ ప్రభుత్వానికి మద్దతుగా ఇక్కడ సీట్లు తెచ్చుకోవడం అవసరం. కాబట్టి బీజేపీ కూడా ఈ రామ ఆలయము ఈ నేపథ్యంలో మోదీకి పెరిగిన క్రేజ్ వల్ల బీజేపీ కూడా గట్టిగానే పోరాడుతుంది. దానికి ఎన్నో సీట్లు వస్తాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం యుద్ధం చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ఏమీ సీట్లు సంపాదించుకోకుండా చిత్తుగా ఓడిపోవడం అంటూ జరిగితే ఆ పార్టీ చీలిపోయి ఒక పాయ కాంగ్రెస్లో కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. గవర్నమెంట్లో సహజంగానే గవర్నమెంట్లో ఉన్నప్పుడు పనులు జరుగుతాయి, పవర్ వస్తుంది, లేదా ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా ఇవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. అన్నిటికంటే ఇబ్బంది ఎవరికంటే బీఆర్ఎస్కే, కాంగ్రెస్కి కాదు. బీజేపీకి ఏ ఇబ్బంది లేదు, మరి ఏమి గవర్నమెంట్ లేదు కాబట్టి వాళ్ళకేమి ఇబ్బంది. వాళ్ళు ఏదైనా నంబర్ గేమ్ వచ్చినప్పుడు ఎటువైపు మొగ్గాల అనే కీలకమైన ఒక గేమ్ని ప్లే చేస్తారు. మనం చాలా స్టేట్స్లో చూసాం. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు మహారాష్ట్రలో ఏం జరిగిందో అలాగనమాట. కరెక్ట్ టైం వచ్చినప్పుడు అటు ఇటు చిందరవందర చేసేసి వాళ్ళ చేతుల్లో ఉండే ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. కాంగ్రెస్ సరైన వాళ్ళ గవర్నమెంట్ కాదు, అది పూర్తిగా అపోజిషన్లో ఉన్నటువంటి జాతీయ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ అనేది కనుక వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం. బీజేపీ ఎలాగూ రాదు కాబట్టి 8 సీట్లతో ఎలా వస్తుంది అది. కాబట్టి వాళ్ళు ఏదైనా గేమ్ ఆడవచ్చు. బీజేపీ వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు మజ్లిస్ వాళ్ళు ఏ గేమ్ తీసుకుంటారనేది చూడాలి. మజ్లిస్ వాళ్ళు సహజంగానే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. కాబట్టి అంత ఈజీ ఏం కాదు తెలంగాణలో. ఇది ఎవరిని కలిసినా ఎవరు ఎన్ని గేమ్స్ ఆడినా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. బీఆర్ఎస్కే ముప్పు ఉంది. అయితే కొన్నాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. ఇవన్నీ ఏం జరుగుతున్నా కానీ అదంతా జస్ట్ మేబీ ఎలాంటి డీలింగ్స్ ఏమైనా మాట్లాడుకున్నా ఇప్పట్లో అయితే బయటికి రావాయి, అంతే కదా. పవర్ గేమ్స్ ఎప్పుడూ ఉంటాయి, అదేమి అతీతమే. అన్ని పార్టీలు అవే కదా, అతీతంగా ఎవరున్నారా? అతీతంగా ఉంటే మనం ఆలోచించాలి. ఓహో వీళ్ళు చాలా పద్ధతిగా కట్టుబడి ఉంటారు, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, దాంట్లో
ఎవరెన్ని విమర్శలు చేసినా ఎంతో కొంత బీజేపీకే వాళ్ళు మళ్ళీ పార్టీలను అవన్నీ చీలుస్తారు, కానీ వాళ్ళ పార్టీలో నుంచి అంత ఈజీగా ఎవరు సులభంగా బయటికి పోరు. కాబట్టి బీజేపీని చీల్చడమే కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.